అన్నలేసిన చెడు చెరికి చేరవచ్చారు. ఆయన అన్నలేసిన చిన్న చెరిలో తూర్పు, ఉత్తరం, దక్షిణం ఈ మూడు వైపుల పార్చుడిగా ఎక్కడేది ఒక్క కథ కూడా ఓడి కాలేదు కదయ్యా. ఆయన ఆ యొక్క పరమట భాగాన మాత్రం పార్చుడిగా అన్నలేసిన చిన్న చెరిలో 7 కర్రల మూటయాయ గోవిందా గోవిందా. ఆయన 7 కర్రలు మా అన్న మధ్యలే స్వామి చిన్న అవతారంలో వచ్చి మోటు పెట్టి వెళ్ళాడో ఏమో కదా. ఆయన ఏడుకర్లు నా యొక్క చిన్న చిన్న చేతులతో ఏ విధంగా చేసుకున్నట్టే గోవిందారే గోవిందవాస గోవిందా తల్లిగా ఇవో ఎందుకు పిలియ చేత పట్టి నాదీయ ఏడుకలు నా చిన్ని చిన్ని చేతులతో కోసి వీరెలు చిలిచి బెండుకు బెండు జోడించి ఈ యొక్క చిలుకల కొల్లారమడిగా తయారు చేశాను కదా. అయినా ఈ యొక్క చిలుకల కొల్లారమడికి నిజముగా ఆశలు వస్తే ఎంత బాగుండడో ఏమో కదా. అయినా ఈ యొక్క చిలుకల కొల్లారమడికి నిజముగా ఆశలు రావాలన్నా అన్నగారిని 7 మందిని ముక్కోడి దేవతలు నా మధ్యలో తలుచుగా ఈ యొక్క చిలుకల కొల్లారమడికి ఆశలు వచ్చినో ఏమో కదా. అలాగే తలచి చూసేది కాకనయ్యా. గోవిందనారాయణ గోవిందా అయ్యో రామ 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 రామ
అయినా అడ్డగారిని ఎడుగుంది ముక్కోడి దేవతల అవధిలో కలిసిన ఈ యొక్క చిలుకల కొల్లాపడి కాశీలు వచ్చాయి. అలాగే ఈ యొక్క చిలుకల కొల్లాపడిలో కొలువైతిని మాకు ధర పెట్టుకోలిన మా తల్లి గారు చూసి ఎంత సంతోషపడలో ఏమో కదా. అలాగే వెళ్ళి వచ్చింది అయ్యా గోవిందనారాయణ వైకుంఠవాస అన్నప్పుడు కాళీగో అతను తల్లి
ఆహా, పదునలుగా నా బిడ్డ జనసేనకి కావలిపోయింది కదా. ఇంకా రాలేదే, ఆడొచ్చిన నా బిడ్డనేమో. రామారా
చెల్లి అమ్మా కుమార్తె అయినా నీ దగ్గర సెలవు తీసుకొని అన్నలేసిన చెడు చెరి కావులు వెళ్ళాను కదమ్మా. అవును కదా తల్లి. అయినా వెంటనే నీవు ఉన్న అర్థాల మీదకి రమ్మన్నావే. అవును నీవు కదమ్మా. పిలిచిన కార్యార్థం ఏమిటో అలాగే తెలుపవమ్మా. అలాగే తెలుపుతాను. అమ్మా కుమార్తె, 10 నెలలుగా జనసేన కావాలి పోయావు కదా, అవును కదమ్మా. ఇంత ఆలస్యంగా వచ్చావే, ఇంత ఆలస్యం ఎందుకని చెప్పు అంటున్నాను తల్లి. అవునమ్మా. అమ్మా అయినా నీ దగ్గర సెలవు తీసుకొని అవును తల్లి. అన్నలేసిన చిన్న చెరి కావులు వెళ్ళాను కదమ్మా. అవును కదమ్మా. ఆయన అన్నలేసిన చిన్న చెల్లిలో గెలము 16 గెలంలో పాలు చూశారు. తిరిగావు. కేకలేసి గువ్వల తల్లిని గువ్వలు తోలాను. అవునమ్మా. ఆయన అన్నలేసిన చిన్న చెల్లిలో తూర్పు, ఉత్తరం, దక్షిణం ఈ 3 వైపులా పార్చుడుగా ఎక్కడేగని ఒక్క కర్ర కూడా మోటి కాలేదమ్మా. తర్వాత ఎక్కడికి రావు తల్లి? ఆ యొక్క పరమటి భాగాన్ని మాత్రం పార్చుడుగా పాలుడుగా అన్నలేసిన చిన్న చెల్లిలో 7 కర్రలు మాత్రం మోటయ్యాయి. ఆ యొక్క 7 కర్రలు అన్న మధ్యలేడు స్వామి చిలక అవతారంలో వచ్చి మోటు పెట్టి వెళ్ళాడో ఎగోడి 7 కర్రలు నా చిన్ని చిన్ని చేతులతో కోసాను, వీణలు చీల్చాను, బెండుకు బెండు జోడించి ఈ యొక్క చిలకల కొల్లారమండిగా తయారు చేశాను తల్లి. అవును తల్లి. అయినా ఈ యొక్క చిలకల కొల్లారమండికి నిజముగా ఆశలొస్తే ఎంత బాగుండునో ఏమో అని అన్నగారిని 7 మందిని 3 దేవతల మధ్యలో తలచిన ఈ యొక్క చిలకల కొల్లారమండికి ఆశలు వచ్చాయి. అలాగే ఈ యొక్క చిలకల కొల్లారంలో కొలువైపోయి నీవున్న అర్థాల మీదకి తక్షణమే చేరవచ్చానమ్మా. చాలా సంతోషం తల్లి. అవునమ్మా. అమ్మా కుమార్తె, అమ్మా తల్లి ఇంత మంచి పని చేసినందుకు నా మనసు చాలా సంతోషంగా ఉందమ్మా. అవునా తల్లి. ఈ సంతోష సమయంలో అవును ఏదైనా ఒక మంచి వరం కొద్దలిస్తాను. అమ్మా తల్లి ఆనాడు కోరిక కోరిన నెరవేర్చావు, ఈనాడు కోరికలే కాకుండా వరాలు కూడా ఇస్తున్నావు. అమ్మా కుమార్తె, నీవు అడగాలే కానీ ఏదైనా ఇస్తానమ్మా. అవునా అమ్మా తల్లి. అవును తల్లి. వారం శనివారం నాడు ఒక్క ముద్రతో కథలు దేవుడు వరాలు చెల్లించాలి కదమ్మా. ఈనాటి నెట్టి ప్రతి శనివారము అవును తల్లి. ఈ యొక్క చిలకల కొల్లాటంలో కొలువైతిని గురువైతే మన పాల్గొన 16 వీధిలో మెరవన వెళ్ళి రావాలని నా మనసులో ఒక చిన్ని కోరిక కలిగిందమ్మా చెల్లి. అమ్మా కుమార్తె, అమ్మా చెల్లి మన పావుగడ 16 వీధులు మెరవని తిరగాలని అవునమ్మా. నీ మనసులో కోరిక పుట్టిన తల్లి. అవును తల్లి. అమ్మా కుమార్తె, బిడ్డ మాట తల్లి కాదంటుందా? అవునమ్మా. అలాగే పంపిస్తానమ్మా. తక్షణమే వెళ్ళొస్తానమ్మా. అలాగే తల్లి. ఊరమెరమని పోవాలంటే పొదవేమో నాది ముగ్గులకు కూరా. ఊరమెరమని పోవాలంటే మన పావుగడ 16 వీధులు మెరవని తిరుగుతూ అవునమ్మా. కామవారి బజార్లో కొలువు తీరి అవును తల్లి. వీళ్ళ మోరి ఆడబిడ్డ రవని చిన్న మా ఊరు మనం వస్తుందనే విధంగా అవునమ్మా. వీళ్ళందరూ కూడా గర్వపడేలా అవును తల్లి. 7 గడికి లోపల తిరిగి రావా తల్లి. అలాగే సంతోషంగా వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళరామ్మా. అలాగే వెళ్ళి వచ్చేది తల్లి. గోవిందనారాయణ కుందవాస
గోపాలము తల్లి ఏకగుణ మోపినాది గోవింద ఎన్ని రోజులు ఉంది కాబట్టి మనకు తెచ్చినటువంటి బియ్యము వేడులు కూరగాయలు పూర్తిగా అర్జెంటుగా పావుగుణ పట్టణానికి వెళ్ళి కోవిడ్ వారి దారికి వెళ్ళి బియ్యము వేడలు తీసుకుని వచ్చిన అర్జెంటుగా ఈ ఆ గేట్ గుట్ల భోజనం చేసుకుని భోజనం చేసిన తర్వాత ఇతర వేరే బయలుదేరదాం మరి ఆ పైన నీ మాటే నా మాట అవునా నేను మాట్లాడినది కోల్గోరు బజార్ పోవాలంటే నుంచి ఎడపక్క తిరుగు ఎడపక్క తిరిగి మళ్ళీ కుడిపక్క మళ్ళా కుడిపక్కన కుదించుకో ఎడపక్కన ఎక్కించుకో రావాలా మళ్ళా మళ్ళా ఆ పక్క పో ఇష్టం నాకు ఇంగ్లీష్ రా తెలుగు చెప్పున్నా తెలుగులో పోనా తెలుగులో అయితే స్ట్రైట్ పో రైట్ తిరుగు ఆడి నుంచి లెఫ్ట్ పో
వెనక్కి యూటర్న్ తీసుకుని ఇటుకు వచ్చి పిలిచి వచ్చేస్తాడు. సరిపోయి పొద్దు తెలుగు చెప్పరా నాయన అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతారా స్వామి అన్నా అవునా सीधा जाओ सीधा जाओ ओ इसी में हाँ बहुत अच्छा है बोलो हाँ उसको मारो हाँ किधर होगा दाहिने जाओ हाँ दाहिने बाजू का हम्म बाएं बाजू जाओ बाद में पीछे आओ बाद में हाँ बाद में आएगा पीछे आओ अच्छा ऐसे बोलो उसका आएगा हाँ आएगा बहुत अच्छा है हिंदी में बात करेगा बहुत अच्छा है चलेगा ओहो और हम पेमंडा नाम किसे बनता पेमंडा नाम కాదా ఏనా రాజకుమారి అది మెడక పెట్టి చెప్తాం చూడ చిన్న అన్న ఆయమనిస్తూ కొమటివారి బజార్లో బియ్యం వేలు తీసుకొని నేరుగా కాపువారి బజార్లో అడుగు పెట్టాను పైన రాలా కింద రాలా వచ్చింది అంత మధ్యాహ్న నేను చూడాల నాన్న చూసాడు ఇందాక నాకు గుర్తు నేనా ఏయ్! నాకు గుర్తు కాదు ఓయ్ నేను చూడలేదు నీ కొత్త వాడి కొత్త కదా ఛాయ్! రాజా. దాడా మా అన్న ఉన్నాడు మాట ఇక్కడ అన్నా ఏనా ఏమంటే ఆ కొమటివారి బజార్లో బియ్యం వేలు తీసుకొని అవలే నేరుగా కాపువారి బజార్లో అడుగు పెట్టాను ఎవరు వచ్చింది అంత మధ్యాహ్న ఈ ఊరు దేవతమ్మ ఓ దేవత ఆ అలాగైతే మా ఇంటి గారు నేను ఎద్దుల గారం వచ్చి 8 అధ్యాయండి ఎద్దుల గారి కుదరలో ఈ యొక్క దేవతం ఒక కాయ కొట్టి కప్పను మాకు ఇచ్చిన మా యొక్క దోషం దొరికి మాకు ఎదురు కుదురుతాయా అనుకున్న ముక్కుబడి సక్కరంగా కుదురుకుంటానేనా అంటే మనం అనుకున్న ముక్కుబడి సక్కరంగా దొరుకుతాది నిజాయితీగా ఆ సమస్యగా గ్రామం అంతా సిద్ధాంతం పెట్టుకుని మాత్రాడా అబ్బా అల్లా పోలు మా మామ ఆయన కూర్చున్నా మా పెద్దక్కమోడు ఆ, సంతకాడు వచ్చి సారే కావచ్చు అనుకుంటాడు సారే ఫుల్ కదా అనుకున్నాడు ఆ, మా యొక్క మా మేనత్తమోడు అయినా నిలబెట్టాను కోరిక అబ్బా దక్కింది ఎన్నిన్నా చెప్పు తెలుసా ఇటువంటి దేవతకు మనం మొక్కాలి ముక్కినాడు మామ పండుకొని పొల్లినాడు దేవతలు చూసా ఆ? ఆయన మా పెద్దక్కమోడు ఇప్పుడు బాగున్నాడా ఇప్పుడైతే ఆయన దేవత ఆ యొక్క దేవతకు కాయగొట్టి కప్పున మాటిచ్చిన మా యొక్క దోషం తొలగి మాకు ఎదురుగా కుదిరిపోతుంది అంటావు ఈ పొద్దు నీకు జరిగిపోయింది రేపు బాగుండాలి స్వామి పొల్లి దండ పెట్టుకున్నాడు రేపు చక్క కొడుతున్నాడు ఓహో రేపు కాదు ఇప్పుడు విషయంలో ఈ పొద్దు స్వామి జరిగిపోయింది ఆ, రేపు రేపు ఆ, మళ్ళా అట్లా ఉంటుంది రేపు ముక్కున్నాడు పొల్లినాడు రేపు ఏముండదా ఖాళీ పదా సారీ ఇప్పుడు ఈ యొక్క దేవతమ్మకు కాయగొట్టి కప్పూర మాటిచ్చిన మన యొక్క దోషం తొలగిపోతుంది మనం అనుకుని కోరిక నిలబెడతాది ఇప్పుడే పోవాలి అప్పటి బెల్లం పాలి నీ మాటే నా మాట
అవురా నలరాయి దేవుడాని పరసుతాము మనము నల్లరాయి దేవుడానే తలచుతార కొందరు. దేవుడాని పరసుతాము మనము నల్లరాయి దేవుడానే తలచుతార కొందరు. నలరాయి దేవుడైతే పుట్టవచ్చను పోయిన ఆ పుట్టవచ్చను పోయిన నల్లరాయి దేవుడైతే గొప్పవు తలగోరు మన గొప్పవు తలగోరునా. రాముడు శ్రీరాముడాని పరసుతాము మనము రాముడే రాముడానే తలచుతారు కొందరు. తలచుతారు కొందరు. అవునా దేగబలారమ్మ పోరమోది జయబలాలమ్మ దీనమ్మ దివ్యమ్మ. దేగబలారమ్మ బాలమ్మ దీనమ్మ దివ్యమ్మ. జయబలాలమ్మ దీనమ్మ దివ్యమ్మ. భయముల తీరుగా ఆ పార్వతి బియ్యము వేడలో కూరగాయలు తెచ్చావా? ఆ కోడలు ఎవరాను ఆ, భీమలు చేసుకున్నా ఆ, నేరుగా కాపువారి బజార్లో అడుగు పెట్టాను ఏం జరిగింది ఇక్కడ? పైన నెల ఆ, కింద నెల వచ్చింది అంతర్మత దేవత దేవత ఆ యొక్క దేవత ఒక కాయ పెట్టి కప్పును మార్చిచ్చినా మన దోషం దొరికి మనకి ఎట్లా కుదిరిపోతుంది ఓ నిజమైన దేవత. ఆ దేవత ఒక రాయబడి పూలు మార్చిన మన దోషం దొరికి ఎదురు చక్కగా ఉంటాయి అన్నమాట. ఆహా అలాగే నీ మాట నా మాట. అవునా? అలా మోహనే బాయా బాబురాయే రాజువాడా. ఎక్కడ దేవత అలాగే 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 ఇదే రెడ్డి వారి బజారు. ఈ రెడ్డి వారి బజారులో ఎక్కడ దేవత ఆ దేవత ఒక కాయ పెట్టి పూర్వ ఇచ్చిన మరి మన దోషం దొరికి ఇతరులు చక్కగా గుర్తుతారు మీరు. సారీ అయినా ఈ రెడ్డి వారి బజారులో దేవత దగ్గర జగత్తు మరి తనమమ్మ పదివేల వందకు ఎదురు
పూర్వం ఆర్పిస్తూ ఉండగా అవును. ఈ 10 మంది రెడ్డి వారు కాపు వారు ప్రజలందరూ కూడా పగ 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 అనుకుంటున్నారు. అయిన కారణం ఏమి తలారి అయినా ఈ రెడ్డి వారి ఉదాహరణలో దేవతమ్మకు గాయపెట్టి పూర్వం ఆర్పిస్తూ ఉంటే ఎందుకు గారు అర్జెంటుగా అడిగి విచారించుకోవాలి. నీ మాటే నా మాట తప్ప పరిగెత్తా పోతా. మా కావ్యత్రమాట మా తీయత్రము ఆయన ఆ యొక్క దేవతమ్మకు ఆయన ఈ యొక్క పావుగొండ పట్టణంలో మా రెడ్డి గారు నేను ఆ యొక్క దేవతమ్మని నమస్కారం చేస్తుండగా ఎందుకు నెగ్గారు, ఏ విషయం నెగ్గారు అయినా అడిగి కనుక్కొని వస్తారు. అన్నా కాదు రెడ్డి వదులుతుంటే ఇంకేమో
అహోయ్ బేడా అనారా వేళ ఓహోయ్ అవునా ఏమై ఏమైపోతుందో ప్రపంచమా ముందుకు ఎన్ని జరిగిపోతున్నది ఏమైపోతుందో ప్రపంచమా ముందుకు ఎన్ని జరిగిపోతున్నది ఏమి జరిగింది తలారి తలారి ఏం జరిగింది అక్కడ ఇప్పుడు ఆ, పాల్గొన పట్టడానికి వచ్చాం కదా ఆ, దేవతం అనుకున్నాం అవును మరి దేవత కాదు ఎవరు పాల్గొన పట్టం వెళ్ళే చీరం చిన్నాడు భార్య కొండమ్మ ఆ, కొండమ్మ కుదురు చిన్నమ్మ ఆహా, వారం క్షేమాలు ఒప్పుదలతో ఆ. ఈ యొక్క పావుడు పట్టణంలో 16 నడుస్తుండగా నీవు నీతో కలిసి కాబట్టి కప్పల మాటికి నమస్కారం దేవత కాదు ఒక ఆడది ఆడది చిన్నారెడ్డి మా బావగారు పొన్నమ్మ గారు నా చెల్లెలు కుమార్తె అయినటువంటి రమణి చిన్నమ్మకు మనం నమస్కారం చేశామా తలారి నేను అడగానికి